హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి. అది వచ్చేసి అక్కడికి వెళ్ళాలంటే 100 స్టెప్స్ ఎక్కాలంట పైకి. సో ఇప్పుడు చూద్దాం అండ్ వెళ్దామని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫుల్ రెడీ అయిపోయాం అండ్ ఇప్పుడు వెళ్దాం అండ్ చూద్దాం 100 స్టెప్స్ ఎక్కి ఎలా ఉంటుంది, టెంపుల్ ఏంటిది, మొత్తం వ్యూ ఎలా అనిపిస్తుంది ఏంటిది అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడైతే వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళా కలుస్తా. లెట్స్ గో. సో గైస్, ఫైనల్లీ ఇక్కడ మనం దత్తాత్రేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ 100 స్టెప్స్ ఎక్కాలంట అక్కడ పైన గుడి దగ్గరికి వెళ్ళడానికి. సో ఇప్పుడు 100 స్టెప్స్ అయితే కంప్లీట్ ఇద్దాం అండ్ పైకి వెళ్దాం. సో గైస్, ఆల్రెడీ నేను కింద నుంచి కొంచెం పై దాకా అయితే వచ్చేసా. 100 స్టెప్స్ అంట ఇక్కడ అండ్ పైన దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రాంబాగ్ వెళ్తున్నాం అన్నమాట. 100 స్టెప్స్. గోల్కొండలో ఎక్కువ స్టెప్సే ఉంటాయి అనుకుంటా 100 కంటే. అదే ఎక్కాము. అమ్మా, ఏదో ఇక్కడ పాము ఉంది అంటే శివుడు. ఇక్కడ మొత్తం వాల్స్ పైన ఇక్కడ మేబీ రియల్ స్నేక్ ఉంటుందేమో, ఉండొచ్చు కూడా. వెల్కమ్. అమ్మా, మొత్తం ఇంకా పైకి వెళ్దాం. అక్కడ అనుకుంటా, ఐ గెస్ అక్కడ అని అనుకుంటున్నా. ఇక్కడ గణేష్ విగ్రహం ఉంది. అయినా ఇంత పైకి దేవుడిని ఎందుకు పెట్టారు? ఇక్కడ మొత్తం చెట్లు, ఫారెస్ట్. ఇంకా చాలా పైకి ఎక్కాల, ఇంకా 50 కూడా అయ్యి ఉండదు, అవ్వకపోయి ఉండొచ్చు ఏమో. వచ్చేసాం అనుకుంటా 100 స్టెప్స్ వచ్చామా, ఇంకా పైకి వెళ్ళాలా. అండ్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అమ్మా, ఈనండి బర్డ్స్ చోపింగ్ సౌండ్. అదో ఇక్కడ మొత్తం ఫారెస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ వేడిగా ఉంది. ఓహోహో, ఇవ్వండి. నేను కొనికి ఇక్కడ స్నేక్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అన్ని స్నేక్స్ స్టాచ్యూస్. అక్కడ పుట్ట ఉంది, మరి ఒరిజినల్ ఆర్టిఫిషియల్ తెలీదు. అన్నీ ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి మొత్తం. ఇక్కడ అదో అలా ఇక్కడ ఎన్ని యానిమల్స్ ఉన్నాయో. అండ్ ఇక్కడ మొత్తం మీకు కనిపిస్తుందో లేదో. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి. టైటా. ఓ, ఇక్కడ చూడండి గైస్, అన్ని యానిమల్స్ ఇక్కడ. ఇది ఏ యానిమల్? లిజర్డ్ అయితే కాదు, ఇది డిఫరెంట్ ఉంది. సో గైస్, ఇంకా ఎక్కుతూనే ఉన్నాం ఇక్కడ. అండ్ ఐ గెస్ గుడి వచ్చేసింది. ఇక్కడ ఓకే, ఇక్కడ కాలు కడుక్కోవడానికి కూడా ఉందన్నమాట. సో యా, అండ్ వీఆర్ హియర్. మళ్ళీ ఇప్పుడు ఇదే 100 స్టెప్స్ దిగాల. ఫైనలీ దత్తాత్రేయ స్వామి. సో గైస్, ఫైనలీ పైకి వచ్చేసాం.
సో ఫైనల్ పైకి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి మొత్తం పైన నుంచి. అండ్ ఇది గుడి అనమాట మనకి. అండ్ ఇక్కడ ఇది టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ స్వయంగా వెళ్తారంట, అందుకని 100 స్టెప్స్ కట్టారు పైకి రావడానికి దారి. అండ్ ఇక్కడ గుడి పక్కనే హనుమాన్ వారు అండ్ కృష్ణ. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ నంబర్స్ అండ్ టైమింగ్స్ అనమాట. వీక్ డేస్లో 6 to 11:30, ఈవినింగ్ 5:30 to 8, థర్స్డే పూర్ణిమ మార్నింగ్ 5:30 to 2:30, ఈవినింగ్ 5:30 to 9:30 అదనమాట ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ గాలి లేకున్నా కూడా ఫ్లాగ్ ఎగురుతూనే ఉంది. ఇక్కడ అంత గాలి లేదు కానీ ఎగురుతుంది. అండ్ మళ్ళీ ఇవి నార్మల్గా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది ఒక్కటే. అండ్ ఇటు శ్రీ మల్లికార్జున టెంపుల్ అంట. ఇటు చూడండి హనుమంతుల వారు బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ శ్రీ మల్లికార్జున టెంపుల్. ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి శివుడు అనమాట ఇక్కడ. ఇక్కడ చూడండి గైస్ మొత్తం టాప్లో ఉన్నాం ఇక్కడ మనం. అండ్ ఇప్పుడు గాలి మొత్తం స్పీడ్గా వస్తుంది. మొత్తం ఎన్ని బిల్డింగ్లు ఇక్కడ నుంచి, అసలు క్రేజీ అసలు. ఇక్కడ నుంచి ఎన్ని బిల్డింగ్స్ అసలు. అండ్ ఇక్కడ కొండ ఇక్కడ దాకా వెళ్ళొచ్చు కానీ వెళ్ళొద్దు, ఎందుకంటే దాని తర్వాత అటు కింద పడ్డామనుకో అయిపోయి. అండ్ ఇటు చుట్టూ రాళ్ళు అనమాట మొత్తం ఇక్కడ. సో అదనమాట ఇక్కడ మొత్తం కొండలు వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీరు చీఫ్ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. భక్తులకు జై గురు దత్త. ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్, దత్తాత్రేయ గుట్ట, సీతారాంబాగ్, హైదరాబాద్ అంటారు. ఇది నాంపల్లికి మెహదీపట్నంకి దగ్గరలో ఉంటుంది. ఇది 500 చరిత్ర కలిగినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇక్కడ మహామునులు తపస్సు చేసిన ప్లేసు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీధర్ స్వామి, శ్రీ ఇంకా దత్తగిరి మహారాజ్ గురువులు ఎందరో తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది. ఇది తపోభూమిగా పిలుస్తుంటారు. ఇది కొండపై ఉన్నది కాబట్టి ఆ కోరిన కోరికలు నెరవేర్చినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఈ దత్తాత్రేయుని దర్శించినచో మీ సకల కోరికలు సిద్ధిస్తాయి. దత్తాత్రేయుని మనసులో ధ్యానించుకున్న దత్తాత్రేయ స్వామి సకల వరాలు ఇస్తాడనేది ఇక్కడ భక్తుల నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ హనుమంతుల వారిని ఇక్కడ పూజ చేశారు ఇప్పుడే. అండ్ ఈ టెంపుల్ గురించి చూశారు కదా, ఇక్కడ ఉన్న పంతులు వారు చెప్పారు ఈ టెంపుల్ గురించి. మొత్తం ఇది 500 years ఎగో ఉన్న టెంపుల్ అంట ఇది. సో అదనమాట ఈ టెంపుల్ మొత్తం. అండ్ ఈ టెంపుల్ ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఆ 100 steps దిగి కిందికి వెళ్ళాలా. అండ్ ఇక్కడ నుంచి మనం వేరే టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అండ్ అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏంటిదని చెప్పేసి. అండ్ ఆ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి దగ్గరే అనమాట.
సో ఆ టెంపుల్ గురించి ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అండ్ అది కూడా పెడతా. సో ఇప్పటికీ ఈ వీడియోకి అంతే ఇంతే. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.